మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి లిక్కర్ కేసులో సిట్ విచారణ ముందు రోజు తెలుగుదేశం పార్టీలో కీలక నేతైన టీడీ జనార్దన్ను కలిసిన సీసీ ఫుటేజ్ బయటికి రావడం, దీంతో కావాలని చంద్రబాబు నాయుడు గారు ఇలా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా విజయసాయిరెడ్డితో వాంగ్మూలం ఇప్పించారంటూ వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తూ వచ్చింది. సామాన్యంగా ఎవరికైనా అలాంటి అనుమానాలు ఖచ్చితంగా కలుగుతాయి. దీనిపై విజయసాయిరెడ్డి కాస్త ఆలస్యంగానే స్పందించారు. ఒక రకంగా చెప్పాలంటే స్పందించారు అనడం కంటే బెదిరించాడు అనడం కరెక్ట్గా ఉంటుందేమో. నన్ను రెచ్చగొడితే జగన్మోహన్ రెడ్డికే నష్టం అంటూ విజయసాయిరెడ్డి తన ట్వీట్ ద్వారా చెప్పకనే చెప్పారు. ఒకసారి ఆయన చేసిన ట్వీట్ చూస్తే, నన్ను కెలకటం మరియు ఇరిటేట్ చేయడం వల్లే తప్పని పరిస్థితిలో రియాక్ట్ అవుతున్నాను. నా రియాక్షన్ వల్ల జగన్ గారికి నష్టం కలగాలని నమ్ముతున్న వారే నన్ను రెచ్చగొట్టే పనిలో ఉన్నారు. రాజకీయ అనుభవం లేని ఈ కోటరీ అనాలోచిత చర్యల వల్ల పార్టీలో నంబర్ 2 ప్రాధాన్యత కావాలనుకుంటున్న వారికి ప్రయోజనం ఉండొచ్చేమో కానీ జగన్ గారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు అంటూ ట్వీట్ వేశారు. అంటే ఇండైరెక్ట్గా నన్ను రెచ్చగొడితే జగన్మోహన్ రెడ్డికే నష్టం అంటూ విజయసాయిరెడ్డి హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా 4 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి కోటరీ తనని అవమానిస్తూ వచ్చిందని, తనకు సంబంధం లేని కేసులలో ఇరికించాలని కోటరీ భావించడంతో ఆ అభాండాలు మరోసారి మోయలేక బయటికి వచ్చానని, కోటరీ కాకుండా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా అడిగి ఉంటే ఆ కేసులు కూడా తన మీద వేసుకునేవాడినేమో అంటూ కూడా విజయసాయిరెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇది కామన్ అయిపోయింది. పార్టీని వీడి వెళ్ళిపోవాలంటే జగన్మోహన్ రెడ్డిని ఏమనకుండా తన కోటరీ వైపు వేలు చూపెట్టి వాళ్లే కారణం అంటూ బయటికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా అంతే. ప్రతిసారి కోటరీ వల్లే అంటూ మాట్లాడుతూ ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాతే కోటరీ ఏర్పడలేదు కదా. అధికారంలో ఉన్నప్పుడు కూడా కోటరీ ఉంది. మరి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు అడ్డురాని కోటరీ ఓడిపోగానే ఎందుకు అడ్డైంది? అధికారంలో ఉన్నప్పుడు పదవులన్నీ అనుభవించి మంత్రి పదవులు అనుభవించిన వారు కూడా ఓడిపోయిన తర్వాత కోటరీ వైపు వేలు చూపెట్టి పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు కూడా పదే పదే కోటరీ అవమానించింది అంటూ మాట్లాడుతూ ఉన్నారు. అసలు అవమానించడం అంటే ఏంటి? 2 సార్లు రాజ్యసభ పదవి ఇవ్వడమా? వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా నియమించడమా? ఎంత వ్యతిరేకత వస్తున్నా, సొంత పార్టీ వారే వ్యతిరేకిస్తున్నా ఓడిపోయిన తర్వాత కూడా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా నియమించడమా? ఇవన్నీ అవమానించడం ఎలా అవుతాయి? అవమానించాలంటే పూర్తిగా పక్కన పెట్టేస్తారు. అంతేగాని పదవులు ఇవ్వరు కదా. దీంతో పాటు లిక్కర్ స్కామ్ లేదని జగన్ గారు అంటుంటే ఆ స్కామ్ రహస్యాలు టీడీపీతో మాట్లాడడానికి నేను ఆ పార్టీ నాయకుల్ని కలిశా అని జగన్ గారి కోటరీ అంటున్నారు. మరి స్కామ్ లేనప్పుడు నేనేం చర్చిస్తాను అంటూ కూడా విజయసాయిరెడ్డి గారు ట్వీట్లో పేర్కొన్నారు. ఇక్కడ సాయిరెడ్డి గారు పొరపడుతుంది ఏంటంటే, విజయసాయిరెడ్డి రహస్యాలు చెప్పారని ఎవరు అనలేదు. చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలకి లొంగిపోయి వైఎస్ఆర్సీపీకి డ్యామేజ్ అయ్యేలా తెలుగుదేశం పార్టీ వారికి కావాల్సినవి చెప్పి జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సహాయం చేశారన్నది వైఎస్ఆర్సీపీ ఆరోపణ. అందుకైతే విజయసాయిరెడ్డి గారు సమాధానం చెప్పలేదు మరి.